SSC CHSL explanation paper number 41592 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి 51 క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ABC can work together for 550 rupee. A and B together are to do 7/11th of the work. The share of C should be. టోటల్ గా 11 పార్ట్స్ ఆ వర్క్ ఉంటే అందులో 7 పార్ట్స్ ఆ వర్క్ ని ఏ అండ్ బి చేశారు. సో సి షేర్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఏబిసిలు ముగ్గురు వర్క్ చేసినందుకు 550 రూపీస్ తీసుకుందామని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అందులో సి షేర్ కనుక్కోమంటున్నాడు. గమనించండి, టోటల్ గా 11 పార్ట్స్ చేసినందుకు ముగ్గురికి కలిపి 550 రూపీస్ వస్తుంది. అందులో సి షేరు. సో టోటల్ 11 పార్ట్స్ లో 7 పార్ట్స్ ఏ అండ్ బి పోతే రిమైనింగ్ 4 పార్ట్స్ ఉంటుంది. ఆ 4 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి. 11 పార్ట్స్ 550 అయితే 4 పార్ట్స్ ఎంతో చెక్ చేయాలి. 11 550 లో 50 టైమ్స్ కట్ అవుతుంది. 4 into 50 200 అవుతుంది. సి షేర్ 200 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. In triangle ABC, the height CD intersect AB at D. The midpoint of AB and BC are P and Q respectively. If AD 8 cm, CD 6 cm, then the length of PQ is. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ABC అని, అందులో హైట్ తీసుకోమంటున్నాడు. సిడి అనేది హైట్ తీసుకోమంటున్నాడు. ఏబి పైన ఒక మిడ్ పాయింట్ ని, అలాగే బీసీ పైన మరొక మిడ్ పాయింట్ ని తీసుకోమంటున్నాడు. ఏబి పైన మిడ్ పాయింట్, బీసీ పైన మిడ్ పాయింట్స్ పి అండ్ క్యూ అంటున్నాడు. ఏడి లెంత్ ఇచ్చాడు, సిడి లెంత్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ పిక్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ముందు ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ట్రయాంగిల్ డ్రా చేసినట్లయితే దానికి ఏబిసి అనే నేమ్ ఫిక్స్ చేయమన్నాడు. సో నేను ఏబిసి అనే నేమ్ ఇలా ఫిక్స్ చేస్తున్నాను. గమనించండి, సిడి అనేది హైట్ గా తీసుకోమన్నాడు. సిడి అనేది హైట్ అనేది ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీ ఉంటుంది. అండ్ ఇంకో మాట ఏం చెప్పాడంటే ఏబి పైన ఒక మిడ్ పాయింట్ తీసుకోమన్నాడు, అలాగే బీసీ పైన మరొక మిడ్ పాయింట్ తీసుకోమన్నాడు. ఈ రెండు మిడ్ పాయింట్, ఇక్కడ ఈ మిడ్ పాయింట్ పేరు పి అని, ఈ మిడ్ పాయింట్ పేరు క్యూ అని మాట్లాడుతున్నాడు. సో ఈ పి అనే దాన్ని, క్యూ అనే దాన్ని రెండింటిని యాడ్ చేసినట్లయితే లెంత్ ఆఫ్ పిక్యూ ఎంత వస్తుందో చెప్పమంటున్నాడు. క్లియర్ గా గమనించినట్లయితే లెంత్ ఆఫ్ ఏడి 8 సెంటీమీటర్ అని ఇచ్చాడు, లెంత్ ఆఫ్ సిడి 6 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఈ ఏడిసి అనే ట్రయాంగిల్ ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏడిసి అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ 8 ఒక సైడ్ 6 ఉంటే ఆటోమేటిక్ గా అదర్ సైడ్ 10 ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ఏసీ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. మిడ్ పాయింట్ థీరం ప్రకారం ట్రయాంగిల్ లో ఏవైనా 2 సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని యాడ్ చేయగా ఏర్పడ్డ లైన్ అనేది థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. థర్డ్ సైడ్ యొక్క లెంత్ లో హాఫ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ థియరం ప్రకారం మనం ఏమని మాట్లాడొచ్చు అంటే PQ ఈజ్ ఈక్వల్ టు ఏసీలో హాఫ్ ఉంటుందని మాట్లాడొచ్చు. ఏసీ అంటే 10 లో హాఫ్ అంటే 10/2 దట్ ఈస్ 5 సెంటీమీటర్ అవుతుంది. లెంత్ ఆఫ్ PQ 5 సెంటీమీటర్. 5 సెంటీమీటర్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. The price of chair is 500 rupee. It has been sold at 2 successive discounts of 10% each. What is its selling price? చైర్ యొక్క మార్కెట్ ప్రైస్ 500 రూపీస్ చెప్పాడు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, ఒక్కొక్కటి 10% చొప్పున. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ చైర్ కనుక్కోమంటున్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ చైర్ 500 రూపీస్ చెప్పాడు, దానిపైన మొదటిసారి 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 500 కి 10% అంటే 50 రూపీస్. 500 కి 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే అంటే ఇంకా 450 రూపీస్ పే చేయాలి. ఈసారి మరలా రెండో డిస్కౌంట్ 10% ఇచ్చాడు. 450 కి 10% అంటే 45 అవుతుంది. సో రెండో డిస్కౌంట్ 45 రూపీస్ పోతే, 450 లో 45 పోతే ఇంకా 405 రూపీస్ ఉంటుంది. ఈ 405 అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ చైర్ అవుతుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా సెల్లింగ్ ప్రైసే. 405 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. The person profit made when an article is sold for 78 rupees twice as much as when it is sold for 69 rupee. The cost price of the article is. ఒక ఆర్టికల్ ని 69 రూపీ కమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చిందంట, 78 కమ్మినప్పుడు కూడా ప్రాఫిటే వచ్చిందంట. 78 కమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇంతకు మునుపు వచ్చిన ప్రాఫిట్ కి ట్వైస్ ప్రాఫిట్ వచ్చిందంట. అయితే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్టార్టింగ్ లో సేల్స్ ప్రైస్ ఎంత ఉందంటే ఆర్టికల్ యొక్క సేల్స్ ప్రైస్ 69 రూపీస్ ఉంది. తర్వాత ఏం చేశాడంటే 69 రూపీస్ ఉన్నదాన్ని 78 రూపీస్ కమ్మాడు. 69 రూపీస్ కమ్మినప్పుడు 1 పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ కనుక వచ్చుంటే దానికి ట్వైస్ ప్రాఫిట్ వస్తుంది 78 కమ్మినప్పుడు. ప్రాఫిట్స్ కాబట్టి ప్లస్ తో డినోట్ చేశా.
1 పార్ట్ ప్రాఫిట్ నుంచి 2 పార్ట్స్ ప్రాఫిట్ ఎందుకు వెళ్ళింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 1 పార్ట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే 69 రూపీ నుంచి 78 రూపీ సేల్స్ ప్రైస్ కి వెళ్ళటం వల్లేగా 1 పార్ట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. సో 69 టు 78 కి వెళ్ళిందంటే 9 రూపీస్ మోర్ అవటం వల్ల ఇక్కడ 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 పార్ట్ 9 రూపీస్ అయితే 1 పార్ట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, స్టార్టింగ్ లో వచ్చిన ప్రాఫిట్ అనే కదా. సో ఈ 9 రూపీస్ అనేది స్టార్టింగ్ లో వచ్చిన ప్రాఫిట్. స్టార్టింగ్ లో ఉన్న సేల్స్ ప్రైస్ లో నుంచి ప్రాఫిట్ కనుక తీసేసినట్లయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ వస్తుంది. సో 69 మైనస్ 9 60, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 60 రూపీస్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. In a village panchayati society, 574 names are enlisted as below poverty level. If 14% of the villagers are below poverty level, the total number of villagers is. ఒక విలేజ్ లో 574 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బిలో పవర్టీ లైన్ కు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు 14% అని. మనల్ని ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమంది. టోటల్ నంబర్ ఆఫ్ విలేజర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్లియర్ గా చెక్ చేసినట్లయితే ఈ 574 అనేది పంచాయతీ సొసైటీలో ఉన్న బిలో పావర్టీ లైన్ లో ఉన్న క్యాండిడేట్స్, దట్ ఈస్ 14%. మనల్ని ఫైనల్ గా కనుక్కోమంది టోటల్ కాబట్టి 100% కనుక్కోవాలి. 574 14% అయితే 100% ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే ప్రతి ఆప్షన్ ఎండ్ విత్ 00, ఎండ్ విత్ 00, ఎండ్ విత్ 00 ఉంది. అంటే ఇప్పుడు ఈ 00 కట్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు, అలాగే మిగిలి ఉంటుందని అర్థం. కాబట్టి ఈ 00ని పక్కన పడేసి ఇంకా యూనిట్స్ ప్లేస్ చూద్దాం రిమైనింగ్ లో. సో యూనిట్స్ ప్లేస్ 4, యూనిట్స్ ప్లేస్ 4 అవ్వాలంటే పాసిబిలిటీ 1 దగ్గర గానీ ఆర్ 6 దగ్గర గానీ పాసిబిలిటీ. అంటే ఒకవేళ 1 అయితే మన ఆన్సర్ ఎండ్ విత్ 100 అవుతుంది. ఒకవేళ 6 అయితే మన ఆన్సర్ ఎండ్ విత్ 600 అవుతుంది. ఆప్షన్స్ లోకి వచ్చి చూస్తే ఎండ్ విత్ 600 ఎక్కడా లేదు, ఎండ్ విత్ 100 ఉంది ఒకే ఒక ఆప్షన్ లో. అదే మన ఆన్సర్ అవుతుంది. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 56. A train 240 meters in length crosses a telegraph post in 16 seconds. The speed of the train is. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు, టెలిగ్రాఫ్ పోస్ట్ దాటే టైం ఇచ్చాడు, స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ కనుక్కోవడానికి జనరల్ ఫార్ములా డిస్టెన్స్ బై టైమే కదా. సో ట్రైన్ యొక్క లెంత్ 240 బై టైం ఎంత ఇచ్చాడు, 16 సెకండ్స్ ఇచ్చాడు. ఈ 240 మీటర్స్ లో ఉంది, 16 సెకండ్స్ లో ఉంది, మీటర్ పర్ సెకండ్స్ లో వస్తుంది. బట్ ఆప్షన్స్ అన్ని చూస్తే కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నాయి కాబట్టి ఈ మీటర్ పర్ సెకండ్స్ ని మనం కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి. కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. ఎస్, అన్ని గమనించినట్లయితే క్యాలిక్యులేషన్ లో ఈ 18 అనేది 9 మల్టిపుల్ అవుతుంది. న్యూమరేటర్ లో 9 మల్టిపుల్ ఉంది, డినామినేటర్ లో 9 మల్టిపుల్ అనేది ఎక్కడా లేదు కాబట్టి కంపల్సరీ 9 మల్టిపుల్ మిగలాలి. ఆప్షన్స్ లోకి వెళ్ళి 9 తో కట్ అయ్యే నెంబర్ చెప్తే సరిపోతుంది. ఇది 9 తో కట్ అవ్వదు, 9 తో కట్ అవ్వదు, 9 తో కట్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకోండి. ఇది 56 కూడా 9 తో కట్ అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. If a square plus 1 is equal to a, then the value of a cube is. A square plus 1 is equal to a అని ఇచ్చి a క్యూబ్ కనుక్కోమంటున్నాడు. రైట్. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా మాట్లాడదామంటే a స్క్వేర్ ప్లస్ 1 మైనస్ a ఈక్వల్ టు 0 అని మాట్లాడదాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఈ ప్లస్ ఏ ని తీసుకొచ్చేసి మైనస్ ఏ అని రాసా. ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నేను జనరల్ ఫార్ములా ఒకటి నోట్ చేస్తున్నాను, గమనించండి. ఏ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఏ అనేది ఫార్ములా. ఈ ప్లేస్ లో మీరు గమనించినట్లయితే మన దగ్గర 0 ఉంది కాబట్టి 0 తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. అంటే ఏ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్, 1 క్యూబ్ అంటే 1, ఏ క్యూబ్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 1 అటువైపు వెళ్తే -1 అవుతుంది. అంటే ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు -1 అని మాట్లాడొచ్చు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా ఏ క్యూబే. -1 ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 58. If x plus 3y is equal to minus 3x plus y, then x square by 2y square is equal to. ఈ ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక పక్క, వై టర్మ్స్ అన్ని మరొక పక్క మాట్లాడదాం. -3x ఇటు వచ్చేస్తే +3x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి యాడ్ అయితే 4x అవుతుంది. ఈ +3y అటువైపు వెళ్ళిపోతే -3y అవుతుంది. y -3y అంటే -2y అవుతుంది. సో 4x is equal to -2y. ఈ 2 అనేది 4 ని 2 టైమ్స్ కట్ చేస్తుంది.
ఇప్పుడు ఎక్స్ పార్ట్స్ ఎంత అవుతుందంటే ఎక్స్ పార్ట్స్ -1 అవుతుంది. అలాగే వై పార్ట్స్ ఎంత అవుతుందంటే వై పార్ట్స్ 2 అవుతుంది. ఈ పార్ట్స్ తీసుకెళ్లి వాడు అడిగిన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే x² / 2y² అని అడిగాడు. x² అంటే -1² దట్ ఈస్ 1 బై 2 ఇంటూ y². y అంటే 2 పార్ట్స్, y² అంటే 2² 4 అవుతుంది. సో 1/2 ఇంటూ 4 దట్ ఈస్ 1/8. 1/8 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. From an external point, two tangents to a circle are drawn, the curve passing through the points of contact subtends an angle 72 degree at the center. The angle between the tangents is. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయమన్నాడు. ద కర్వ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ సబ్టెన్స్ అండ్ యాంగిల్ 72 డిగ్రీ. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ని కలిపి ఒక కర్వ్ డ్రా చేసినట్లయితే అది సెంటర్ దగ్గర 72 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఈజ్. ఆ రెండు టాంజెంట్స్ కి మధ్య ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, క్లియర్ గా డయాగ్రామ్ చూడండి ఒక్కసారి. ఆల్రెడీ డ్రా చేసిన డయాగ్రామ్ ఒకటి ఉంది చూడండి. గమనించినట్లయితే పి అనేది సర్కిల్ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్, పి నుంచి పిఏ అనేది ఒక టాంజెంట్, అలాగే పిబి అనేది మరొక టాంజెంట్. ఏ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది, అలాగే ఇక్కడ బి దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ని రెండు కలిపితే సర్కిల్ యొక్క కర్వ్ డ్రా చేసినట్టుంది. ఆ కర్వ్ ఏం చేస్తుందంటే సెంటర్ దగ్గర 72 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. సెంటర్ దగ్గర సెంటర్ కి ఓ అనే నేమ్ ఫిక్స్ చేస్తున్నాను. సో ఓ దగ్గర 72 డిగ్రీ యాంగిల్ ఫామ్ అయింది. గమనించండి. రైట్, ఇదంతా ఒక స్ట్రైట్ లైన్. పిబి అనేది అంతా ఒక స్ట్రైట్ లైన్, పిఏ అంతా ఒక స్ట్రైట్ లైన్. మొత్తం మీద స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ 180 ఉండాలి. ఇది మొత్తం కలిపితే 180 అవ్వాలి. అందులో మీరు గమనించినట్లయితే బి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి సెంటర్ కి లైన్ డ్రా చేస్తే అది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అంటే ఇటు పక్క 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. సో మొత్తం 180 ఉండాలి. ఈ పార్ట్ లో 90 ఉంటుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా ఇది 90నే అవుతుంది. సిమిలర్లీ ఈ ఏ దగ్గర కూడా ఈ పార్ట్ అంతా 90గా మారిపోతుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 90గా మారిపోతుంది. మీరు గమనించినట్లయితే ఓఏ పిబి అనేది ఒక క్వాడ్రిలేటర్, 4 సైడ్స్ ఉన్న క్వాడ్రిలేటర్ గా ఫామ్ అయింది. క్వాడ్రిలేటర్ లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలంటే 360 ఉండాలి. అందులో ఏ దగ్గర 90 ఉంది, బి దగ్గర 90 ఉంది, ఓ దగ్గర 72 ఉంది, ఇంకా రిమైనింగ్ పి దగ్గర కనుక్కోవాలి. సో ఏ దగ్గర 90, బి దగ్గర 90, 90 + 90 అక్కడికి 180, ఇంకొక 180 ఉంటే 180 + 180 360 అయ్యి ఉండేది. ఇది 72 మాత్రమే ఉంది. ఇంకా 108 యాడ్ చేసినట్లయితే 108 + 72 180 అవుతుంది. సో పి దగ్గర 108 డిగ్రీ ఉంటే సరిపోతుంది. గమనించాలి. నన్ను అడిగింది కూడా టాంజెంట్స్ మధ్య ఉన్న యాంగిల్ అడిగాడు. సో రెండు టాంజెంట్స్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 108 డిగ్రీ అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. Length of 3 line segments is given. Is construction of triangle possible with the segments in the given cases? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్ లో కూడా ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ ఇచ్చాడు. ఆ సైడ్స్ ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ డ్రా చేయడానికి ఏది పర్ఫెక్ట్ కండిషన్ అని అడుగుతున్నాడు. సో ట్రయాంగిల్ డ్రా చేయాలి సైడ్స్ ని బేస్ చేసుకొని అంటే ఏవైనా 2 సైడ్స్ ని యాడ్ చేసినప్పుడు థర్డ్ సైడ్ కంటే బిగ్గర్ వాల్యూ రావాలి. అది కండిషన్. సో ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్తున్నాను. ఈ 2 సైడ్స్ ను యాడ్ చేస్తున్నాను. 8 + 7 యాడ్ చేస్తే 15 అవుతుంది. యాడ్ చేసిన తర్వాత థర్డ్ సైడ్ కంటే బిగ్గర్ వాల్యూ ఉండాలి. సో థర్డ్ సైడ్ 18 కంటే 15 బిగ్గర్ వాల్యూ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కుదరదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఎస్, సెకండ్ ఆప్షన్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ 2 సైడ్స్ ని యాడ్ చేస్తున్నాను. 8 + 15 అనేది 17 కంటే మోర్ వాల్యూనే ఇస్తుంది కాబట్టి ఇది ఒక కేసు పాసిబుల్ అయింది. నెక్స్ట్ కేసు చూస్తున్నాను. అదే సెకండ్ ఆప్షన్ లోనే 15 + 17 యాడ్ చేస్తున్నాను. 15 + 17 అనేది థర్డ్ సైడ్ కంటే 8 కంటే కంపల్సరీ మోరే ఉంటుంది. సెకండ్ కేసు కూడా పాసిబుల్ అయింది. అలాగే థర్డ్ కేసు చూస్తున్నాను. 17 + 8 చేసి 17 + 8 దట్ ఈస్ 25 మోర్ దెన్ 15 ఉంటుంది కాబట్టి అంటే మొదటి ఏ 2 సైడ్స్ యాడ్ చేసినా థర్డ్ సైడ్ కంటే బిగ్గర్ వాల్యూ రావాలి. అలా వచ్చినట్లయితే ఆ 3 సైడ్స్ నుంచి ట్రయాంగిల్ డ్రా చేయగలం. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 61. If sin theta plus cosecant theta equal to 2, then the value of sin power -7 theta plus cosecant power 7 theta is. sin theta ని x గనక అనుకున్నట్లయితే cosecant theta ఆటోమేటిక్ గా 1/x అవుతుంది.
sin theta x అయితే cosecant theta 1 by x, x plus 1 by x is equal to 2. Algebraic indices లో x plus 1 by x is equal to 2 అయితే x power anything plus 1 by x power anything also 2నే అవుతుందని ఒక రిజల్ట్ ఉంటుంది, గమనించాలి. ఈ రిజల్ట్ ని ఇక్కడ కూడా అప్లై చేసినట్లయితే sin theta plus cosecant theta గనక 2 అయినట్లయితే sin power anything theta plus cosecant power anything theta is equal to 2నే అవుతుంది. సో ఆన్సర్ 2 ఆప్షన్ 3 పాసిబుల్, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 62. A man has some hens and some cows. If the total number of heads of hens and cows together 50 and the number of feet of hens and cows together 142, then the number of cows is. ఒక మ్యాన్ దగ్గర some cows and some hens ఉన్నాయి. టోటల్ గా కనుక టోటల్ గా చూస్తే 50 యానిమల్స్ ఉన్నాయి. వాటి యొక్క టోటల్ లెగ్స్ చూస్తే 142 ఉన్నాయి. ఆ మ్యాన్ దగ్గర ఉన్న కౌస్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో కౌస్ గురించి అడిగాడు కాబట్టి లెట్ నెంబర్ ఆఫ్ కౌస్ ని ఎక్స్ అనుకుందాం. కౌస్ కనుక ఎక్స్ అయితే టోటల్ 50 యానిమల్స్ లో నుంచి ఎక్స్ కౌస్ పోతే రిమైనింగ్ ఉండేవి హెన్స్ అవుతాయి, గమనించాలి. సో ఈచ్ కౌకి 4 లెగ్స్ చొప్పున ఎక్స్ కౌస్ కి 4x లెగ్స్ ఉంటాయి. ఈచ్ హెన్ కి 2 లెగ్స్ చొప్పున 50 మైనస్ ఎక్స్, హెన్స్ కి 50 మైనస్ ఎక్స్ ఇంటూ 2 లెగ్స్ ఉంటాయి. టోటల్ లెగ్స్ ఆర్ క్లియర్ గా చెప్పాడు ప్రాబ్లం లో, టోటల్ లెగ్స్ ఆర్ 142 అని చెప్పాడు. సో 142 కి ఈక్వల్ చేస్తున్నా. ఇందులో నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే నంబర్ ఆఫ్ కౌస్ వస్తుంది, రైట్. ఇది 4x అవుతుంది, ఇది మైనస్ 2x అవుతుంది. 4x మైనస్ 2x అంటే 2x మిగులుతుంది. ఇది 50 ఇంటూ 2 ప్లస్ 100 అవుతుంది. ఈ ప్లస్ 100 అటు వెళ్తే మైనస్ 100 అవుతుంది. 142లో 100 తీస్తే 42 మిగులుతుంది. సో 2x ఇస్ ఈక్వల్ టు 42. కట్ చేసినట్లయితే 2తో 21 టైమ్స్ కట్ అవుతుంది. సో x ఇస్ ఈక్వల్ టు 21 అంటే నంబర్ ఆఫ్ కౌస్ 21. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. In a class, average height of all students is a centimeter. Among them, average height of 10 students is b centimeter, and the average height of the remaining students is c centimeter. Find the number of students in the class. Here a greater than c and b greater than c. ఒక క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు. క్లాస్ మొత్తం యావరేజ్ ఏ సెంటీమీటర్ ఇచ్చాడు. అందులో 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. రిమైనింగ్ పర్సన్స్ యొక్క యావరేజ్ కూడా సి అని ఇచ్చాడు. క్లాసులో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్లియర్ గా చెక్ చేసినట్లయితే క్లాసులో మొత్తం మీద ఎక్స్ మెంబర్స్ ఉన్నారని అనుకుందాం, మనకు తెలీదు. సో ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతని ఇచ్చాడు అంటే ఏ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఈ ఎక్స్ లో ఒక 10 పర్సన్స్ యొక్క యావరేజ్ ఏమో బి సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. రిమైనింగ్ పర్సన్స్ యొక్క యావరేజ్ ఏమో సి సెంటీమీటర్ అని ఇచ్చాడు. రిమైనింగ్ పర్సన్స్ ఎలా వస్తారంటే టోటల్ పర్సన్స్ ఎక్స్, అందులో 10 పర్సన్స్ పోగా రిమైనింగ్ పర్సన్స్ వస్తారు. వీళ్ళ యావరేజ్ సి అని ఇచ్చాడు. ఇందులో నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, గమనించండి. ఇప్పుడు నేను క్లాస్ యొక్క టోటల్ ని క్లాస్ యొక్క టోటల్ కే ఈక్వల్ చేస్తా. క్లాస్ యొక్క టోటల్ మాట్లాడాలంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ మాట్లాడితే క్లాస్ టోటల్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏ అంటే టోటల్ కావాలంటే ఎక్స్ ఇంటూ ఏ చేయాలి. ఇది క్లాస్ యొక్క టోటల్. ఇక్కడ చూడండి 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ బి. సో 10 ఇంటూ బి 10b చేస్తే 10 పర్సన్స్ యొక్క టోటల్ వస్తుంది. అలాగే ఎక్స్ మైనస్ 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ అనేది సి. ఎక్స్ మైనస్ 10 ఇంటూ సి చేస్తే ఈ రిమైనింగ్ పర్సన్ సమ్ వస్తుంది. ఈ 10 పర్సన్స్ యొక్క టోటల్ ని ఈ రిమైనింగ్ పర్సన్స్ యొక్క టోటల్ ని యాడ్ చేసినట్లయితే క్లాస్ యొక్క టోటల్ కి ఈక్వల్ అవుతుంది. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ మాత్రమే కాబట్టి నేను ఎక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇది ఎక్స్ ఇంటూ సి ఎక్స్సి, ఈ ప్లస్ ఎక్స్సి ఇటు వస్తే మైనస్ ఎక్స్సి అవుతుంది. ఎక్స్ఏలో నుంచి ఎక్స్సి పోతే రెండిట్లో ఎక్స్ కామన్ గా ఉంది కాబట్టి సో ఏ మైనస్ సి అని నోట్ చేయాలి. ఈక్వల్ టు ఇక్కడ మిగిలేది ఏంటంటే ఇక్కడ 10b మిగులుతుంది, ఇక్కడ మైనస్ 10c మిగులుతుంది. సో రెండిట్లో నుంచి 10 కామన్ తీసినట్లయితే బి మైనస్ సి మిగులుతుంది. మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే, రిమైనింగ్ అంతా అటు పంపించేద్దాం. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 ఇంటూ బి మైనస్ సి బై ఏ మైనస్ సి అని మాట్లాడాలి. ఇదే మన ఆన్సర్ అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే అవుతుంది. సో ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఇది ఎక్కడుందో. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే 4th ఆప్షన్ లో ఉంది. ఎస్ 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 64. The simplified value of 3 root 7 by root 5 plus root 2 minus 5 root 5 by root 2 plus root 7 plus 2 root 2 by root 7 plus root 5.
ఇది ఏ టాపిక్ లోది అంటే సెట్స్ లోది. సెట్స్ లో ఎప్పుడైనా సింప్లిఫికేషన్ అడిగాడంటే ప్రతి టర్మ్ కి రేషనలైజ్ చేయటమే, వేరే దారి లేదు. సో ఎలా రేషనలైజ్ చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. న్యూమరేటర్ లో ఫస్ట్ టర్మ్ న్యూమరేటర్ లో 3√7 ఉంది. డినామినేటర్ లో √5 ప్లస్ √2 ఉంది. √5 ప్లస్ √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకొని రేషనలైజ్ చేయాలి. మన భాషలోకి మాట్లాడాలంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. గమనించండి, మైనస్ తీసుకున్నట్లయితే √5 మైనస్ √2 అనేది న్యూమరేటర్ లోకి వచ్చి మల్టిప్లై అవుతుంది. డినామినేటర్ లో ఏం మిగులుతుందంటే ఈ రూట్ లోపల ఉన్న నెంబర్స్ ని రాడికంట్స్ అంటాం. ఈ రాడికంట్స్ యొక్క డిఫరెన్స్ మిగులుతుంది. 5, 2 యొక్క డిఫరెన్స్ 3 మిగులుతుంది. డైరెక్ట్ గా నోట్ చేస్తున్నాను, 3 మిగిలింది. అలాగే సెకండ్ టర్మ్ వచ్చేసరికి 5√5 ఇంటూ √2 మైనస్ √7 న్యూమరేటర్ లోకి వస్తుంది. డినామినేటర్ లో 2 మైనస్ 7 అంటే -5 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కి రేషనలైజ్ చేస్తే మిగిలేది ఏంటంటే 2√2 అనేది న్యూమరేటర్ లో ఉంది. అలాగే √7 ప్లస్ √5 ఉంది, మైనస్ వస్తుంది. √7 మైనస్ √5 వస్తుంది. డినామినేటర్ లో 7 మైనస్ 5 2 అవుతుంది. డిఫరెన్స్ అనేది తీసుకున్నాను. రైట్, గమనించినట్లయితే 3 and 3 క్యాన్సిల్, 5 and 5 క్యాన్సిల్, 2 and 2 క్యాన్సిల్. ఈ మైనస్ ఇంటూ మైనస్ కదా, ఇది క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఇప్పుడు మల్టిప్లై చేస్తే √7 ఇంటూ √5 √35 అవుతుంది. ఎస్, √7 ఇంటూ మైనస్ √2 మైనస్ √14 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ √5 ఇంటూ √2 ప్లస్ √10 అవుతుంది. √5 ఇంటూ మైనస్ √7 మైనస్ √35 అవుతుంది. ప్లస్ √2 ఇంటూ √7 ప్లస్ √14 అవుతుంది. √2 ఇంటూ మైనస్ √5 మైనస్ √10 అవుతుంది. ఇందులో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం, లేకపోతే వద్దు. సో ప్లస్ √35 మైనస్ √35 క్యాన్సిల్, ప్లస్ √10 మైనస్ √10 క్యాన్సిల్, మైనస్ √14 ప్లస్ √14 క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలింది ఇంకా ఫైనల్ ఆన్సర్ 0. సో 0 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. If a plus b minus 6 whole square plus a square plus b square plus 1 plus 2b is equal to 2ab plus 2a, then the value of a is ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో ఉన్న ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, దీంట్లో a ప్లస్ b మైనస్ 6 హోల్ స్క్వేర్ అలాగే రాసి రిమైనింగ్ టర్మ్స్ ఏం చేద్దామంటే మొత్తాన్ని తీసుకొచ్చేసి రాద్దాం. సో గమనించినట్లయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 1ని 1 స్క్వేర్ గా రాయండి, ప్లస్ 2b, ఈ ప్లస్ 2ab ఇటు వచ్చేస్తే మైనస్ 2ab అవుతుంది. ఈ ప్లస్ 2a ఇటు వచ్చేస్తే మైనస్ 2a అవుతుంది, ఈక్వల్ టు 0. ఈ పార్ట్ మాత్రమే గమనించినట్లయితే మీకు ఇక్కడ ఒక ఫార్ములా క్రియేట్ అవుతుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2bc, c ప్లేస్ లో 1 ఉంది కదా, 2bc, b ఇంటూ 1 అంటే b నే 2b, మైనస్ 2ab మైనస్ 2ac, c ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఇక్కడ c అనేది లేదు. సో ఇప్పుడు నేను ఫైనల్ గా ఏ ఉన్న టర్మ్ దగ్గర మైనస్ ఉంది కదా, కాబట్టి ఏ ముందు మైనస్ ఉండేట్టు ఫార్ములా రాస్తున్నాను. ఈ మొదటి టర్మ్ అలాగే ఉంది, a ప్లస్ b మైనస్ 6 హోల్ స్క్వేర్ అలాగే ఉంది. ఇది ఎలా ఉంటే ఫార్ములా వస్తుందంటే ఏ ముందు మైనస్ తీసుకోవాలి, మైనస్ a ప్లస్ b ప్లస్ c ప్లేస్ లో 1 ఉంది, ప్లస్ c హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇదంతా గమనించినట్లయితే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, బట్ ఏ టర్మ్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. c ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1 రాశాను. గమనించినట్లయితే ఇది మొత్తాన్ని x, ఇది మొత్తాన్ని y అనుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 కనుక అయినట్లయితే x టర్మ్ 0 అవుతుంది, y టర్మ్ 0కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టర్మ్ అనేది 0కి ఈక్వల్ అయితే ఈ టర్మ్ 0కి ఈక్వల్ అయినప్పుడు a ప్లస్ b మైనస్ 6 ఈక్వల్ టు 0, మైనస్ 6 అదర్ సైడ్ వెళ్తే ప్లస్ 6 అవుతుంది. అలాగే ఈ టర్మ్ కూడా 0కి ఈక్వల్ అయితే మైనస్ a ప్లస్ b ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఈ ప్లస్ 1 అదర్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ 1 అవుతుంది. మనల్ని ఇందులో కనుక్కోమంది ఏ కనుక్కోమన్నాడు. ఒకవేళ b కనుక్కోమన్నట్లయితే ఈ రెండింటిని డైరెక్ట్ గా యాడ్ చేసి ప్లస్ a మైనస్ a కట్ చేసి ఉండేవాళ్ళం, b చెప్పి ఉండేవాళ్ళం. మళ్ళీ కనుక్కోమంది b కాదు a కాబట్టి యాడ్ చేయకుండా సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తుంటే రెండు ఈక్వేషన్స్ ని సింబల్స్ మారిపోతాయి. ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది, ఈ మైనస్ ప్లస్ గా మారిపోతుంది. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. a ప్లస్ a 2a అవుతుంది, b మైనస్ b క్యాన్సిల్ అయిపోతుంది, 6 ప్లస్ 1 7 అవుతుంది, 2a 7 అయినట్లయితే a అనేది 3.5 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 3.5. 3.5 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నంబర్ 66. Two circles of radius 17 cm and 8 cm are concentric.
ద లెంత్ ఆఫ్ కర్డ్ ఆఫ్ గ్రేటర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్, ఒక 2 సర్కిల్స్ ఉన్నాయంట. ఒక సర్కిల్ యొక్క రేడియస్ 17 సెంటీమీటర్, మరొక సర్కిల్ యొక్క రేడియస్ 8 సెంటీమీటర్. అందులో ఆ 2 సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాడు, అంటే ఒకే సెంటర్ ఉన్న సర్కిల్స్ అని అర్థం. ద లెంత్ ఆఫ్ కర్డ్ ఆఫ్ గ్రేటర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్, స్మాలర్ సర్కిల్ కి టచ్ అవుతున్న గ్రేటర్ సర్కిల్ యొక్క కర్డ్స్ లెంత్ కనుక్కోమంటున్నాడు. గమనించండి. రైట్, ఇప్పుడు నేను దగ్గర 2 సర్కిల్స్ డ్రా చేయాలి. ఆ 2 సర్కిల్స్ ఎలా ఉండాలంటే సేమ్ సెంటర్ ని బేస్ చేసుకొని ఉండాలి. ఇలా ఉంటాయి 2 సర్కిల్స్, వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇది స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది, అలాగే బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా అవుతుంది. క్లియర్ గా మనకి ఏం చెప్పాడంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఇదిగో ఈ కర్డ్ యొక్క లెంత్ స్మాలర్ సర్కిల్ టచ్ అవుతూ ఉంది. రైట్, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని ఇచ్చాడంటే 8 సెంటీమీటర్ అని ఇచ్చాడు. బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని ఇచ్చాడంటే 17 సెంటీమీటర్ అని ఇచ్చాడు. మీరు గమనించినట్లయితే ఈ పాయింట్ అనేది స్మాలర్ సర్కిల్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ సెంటర్ నుంచి పాస్ అవుతూ వచ్చింది కాబట్టి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్ అవుతుంది. నేను నేమ్ ఇస్తున్నాను, ఇది సెంటర్ ఓ, ఈ కర్డ్ పేరు ఏబి అని తీసుకుంటున్నాను, ఈ పాయింట్ ని సి అని తీసుకుంటున్నాను. ఈ ఓసి ఏం చేస్తుందంటే ఏబిని బైసెక్ట్ చేస్తుంది, అంటే ఏసీ ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉండేటట్టు బైసెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏఓసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ 8 ఒక సైడ్ 17 ఉంటే అదర్ సైడ్ ఎంత ఉంటుందంటే 15 ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి. సో హైపోటెనస్ స్క్వేర్ లో నుంచి సైడ్ స్క్వేర్ తీసేస్తే సైడ్ స్క్వేర్ వస్తుంది. 17 స్క్వేర్ అంటే 289 అవుతుంది, 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. 289 లో 64 పోతే 225 వస్తుంది. 225 అంటే 15 స్క్వేర్ కాబట్టి సో అదర్ సైడ్ లెంత్ 15 అవుతుంది. ఏసీ 15 అయితే బీసీ కూడా 15 అవుతుంది. టోటల్ గా కర్డ్ లెంత్ కావాలి 15 + 15 దట్ ఈస్ 30. సో లెంత్ ఆఫ్ కర్డ్ 30 అనేది ఏ ఆప్షన్ లో ఉందంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 67. ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. లీస్ట్ 6 డిజిట్ నెంబర్ కావాలి అండ్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. దీనికి ప్రాసెస్ ఎలా చేయాలంటే అసలు ఫస్ట్ లీస్ట్ 6 డిజిట్ నెంబర్ తీసుకోవాలి. మన దగ్గర ఉన్న లీస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏంటంటే 1000000, అంటే 1 lakh అనేది లీస్ట్ 6 డిజిట్ నెంబర్. బట్ దీని ఎండింగ్ లో మొత్తం 5 zeros ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఈ మొత్తం 5 zeros ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కాదు. బట్ నన్ను అడిగింది 6 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అడుగుతున్నాడు. దీనికి ప్రాసెస్ ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఈ నెంబర్ కి స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఎలా చేద్దామంటే డాట్ మెథడ్ ఆర్ బార్ మెథడ్ లో చేద్దాం. దీనిలో లాంగ్ డివిజన్ మెథడ్ కూడా అని కూడా అంటారు. సో బార్ మెథడ్ మాట్లాడుతున్నాను. ప్రతి 2 డిజిట్స్ పైన బార్ ఇచ్చుకుంటూ వచ్చేయాలి. ఆ 2 డిజిట్స్ అనేవి ఒక సెట్ అని అర్థం. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ తెలుసు. రైట్, ఇప్పుడు నేను నా దగ్గర మొదటి సెట్ ఎంత ఉందంటే 10 అని ఉంది. నేను ఎప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ మాత్రమే వాడుతూ ఉండాలి. స్క్వేర్ నెంబర్స్ అంటే 1 1 టైమ్, 2 2 టైమ్స్, 3 3 టైమ్స్, 4 4 టైమ్స్, 5 5 టైమ్స్ ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు 10 కు దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9 కాబట్టి 3 3 టైమ్స్ తీసుకుంటున్నాను. 3 3 టైమ్స్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. 10 లో 9 కనుక సబ్ట్రాక్ట్ అయితే 1 మిగిలింది. తర్వాత సెట్ అంతా కిందకి తెచ్చుకోవాలి. తర్వాత సెట్ లో 00 ఉంది, ఎస్ కిందకి తెచ్చేసుకున్నా. తర్వాత ప్రాసెస్ ఏమవుతుందంటే ఈ కోషియంట్ డబుల్ అవుతుంది. 3 అనేది డబుల్ అయితే 6 అవుతుంది. మళ్ళీ స్క్వేర్ నెంబర్సే వాడుకుంటూ ఉండాలి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి 61 1 టైమ్, 62 2 టైమ్స్, 63 3 టైమ్స్ ఇలా తీసుకోవాలి. 62 2 టైమ్స్ తీసుకుంటే 120 రేంజ్ లో వస్తుంది. బట్ మన దగ్గర ఉంది 100 కాబట్టి 61 1 టైమ్ తీసుకుంటే సరిపోతుంది. 61 1 టైమ్ ఎంత అవుతుందంటే 61 అవుతుంది. 100 లో 61 సబ్ట్రాక్ట్ అయితే 39 ఉంటుంది. రిమైనింగ్ సెట్ ఎంత మిగిలిందంటే ఇంకా 00 మిగిలింది. ఎస్, ఈ 00 కూడా తీసుకున్నా. మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ కోషియంట్ అనేది డబుల్ అవుతుంది. 31 డబుల్ అయితే 62 అవుతుంది. ఈసారి మరలా స్క్వేర్ నెంబర్స్ ఏ వాడాలి. దాని అర్థం ఏంటంటే 621 1 టైమ్, 622 2 టైమ్స్, 623 3 టైమ్స్ ఇలా తీసుకోవాలి. ఇది 3900 చేంజ్, 3900 ఉంది కాబట్టి మన దగ్గర ఇక్కడ 600 చేంజ్ తీసుకోవాలి. కాబట్టి 6 టైమ్స్ అయితే పాసిబుల్ అవుతుందేమో చెక్ చేద్దాం. 626 6 టైమ్స్ తీసుకోవాలి. 626 6 టైమ్స్ అంటే 600 6 టైమ్స్ 3600, 26 టైమ్స్ 120, 3600, 120, 3720 అండ్ 6 టైమ్స్ 36. ఎస్, పాసిబుల్ అయ్యే పాసిబిలిటీ ఉంది. రైట్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని తెలుసు కాబట్టి 316 తర్వాత కంపల్సరీ పాయింట్ అయితే డెసిమల్ అయితే వస్తుంది. 316 పాయింట్ సంథింగ్ అనేది దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ అవుతుంది.
మనకు కావాల్సింది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కాబట్టి 316 అనేది డెసిమల్స్ లో వస్తుంది. ఈ 316 పాయింట్ సంథింగ్ తర్వాత ఉండే ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి. 316 పాయింట్ సంథింగ్ తర్వాత ఉండే ఇంటీజర్ వాల్యూ ఏమవుతుందంటే 317 అవుతుంది. ఈ 317 కనుక స్క్వేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ 6 డిజిట్ లీస్ట్ నెంబర్ వస్తుంది. సో నేను 317 స్క్వేర్ ని డైరెక్ట్ గా స్క్వేర్ చేయట్లేదు, జస్ట్ యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. ఎండ్ లో 7 ఉంది, 7 స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. ఎండ్ విత్ 9 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ 9 అనేది ఒక ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 68. The percentage change of number when it is first decreased by 10% and then increased by 10%. ఫస్ట్ ఒక నెంబర్ ని 10% డిక్రీజ్ చేసి ఆ తర్వాత 10% ఇంక్రీజ్ చేస్తే వచ్చే చేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ఫస్ట్ ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాం అంటే ఫస్ట్ ఆ నెంబర్ ని 100 అనుకుందాం. ఫస్ట్ 10% డిక్రీజ్ చేయమన్నాడు. 100 కి 10% డిక్రీజ్ చేస్తే 10 డిక్రీజ్ అవుతుంది. సో 100 కి 10 డిక్రీజ్ అయితే 90 ఉంటుంది. ఈసారి మరలా ఈ నెంబర్ ఏం చేయమన్నాడంటే 10% ఇంక్రీజ్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం 10% ఇంక్రీజ్ చేయాల్సింది దేన్ని అంటే 90 ఇంక్రీజ్ చేయాలి. 90కి 10% అంటే 9 అవుతుంది. సో ఇంక్రీజ్ చేయమన్నాడు కాబట్టి యాడ్ చేస్తున్నాను. 90కి 9 యాడ్ చేస్తే 99 అవుతుంది. స్టార్టింగ్ లో ఉన్న నెంబర్ 100, తర్వాత 99కి వచ్చింది. సో 100 నుంచి 99కి వచ్చిందంటే 1 లెస్ అయింది. గమనించినట్లయితే 100కి 1 లెస్ అయిందంటే 1% డిక్రీజ్ అయినట్టు. సో 1% సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 69. Find the angular elevation of the sum when the shadow of 15 meter long pole is 15 by root 3 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఒక టవర్, టవర్ యొక్క లెంత్, దాని యొక్క షాడో ఇచ్చాడు. రైట్, గమనించినట్లయితే ఒక టవర్ వర్టికల్ గా ఉంటుంది, దాని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 15 మీటర్ అని ఇచ్చాడు. దాని యొక్క షాడో హారిజెంటల్ గా ఉంటుంది, దాని యొక్క లెంత్ కూడా ఇచ్చాడు 15 by root 3 అని ఇచ్చాడు. రైట్, ఈ రెండిటికి మధ్య ఉండే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఉంటుంది థీటా, ఈ థీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. థీటాకి ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, థీటాకి అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఉంది కాబట్టి టాన్ తీసుకుంటే సరిపోతుంది. సో టాన్ తీసుకుంటున్నాను. టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రాయాలి. ఆపోజిట్ సైడ్ 15 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 15 by root 3 అవుతుంది. 15 by root 3 ని న్యూమరేటర్ లో రాసేస్తున్నాను. 15 క్యాన్సిల్ అయిపోయింది. టాన్ థీటా ఈక్వల్ టు రూట్ 3. రూట్ 3 అనేది ఎక్కడ వస్తుందంటే టాన్ 60 దగ్గర వస్తుంది. సో థీటా ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ అవుతుంది. మనకు కావాల్సింది కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, థీటా ఈక్వల్ టు 60 డిగ్రీ. సో ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 70. If 2y cos theta is equal to x sin theta and 2x secant theta minus y cosecant theta equal to 3, then what is the value of x square plus 4y square? ట్రిగనామెట్రీ బిట్స్ ను చాలా రకాలుగా చేయొచ్చు. జనరల్ గా మనం యాంగులర్ ఎజంప్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటున్నాడు కాబట్టి లెట్ థీటా ఈక్వల్ టు 45 డిగ్రీ అనుకుందాం. గమనించినట్లయితే యాంగిల్ ఎజంప్షన్ చేస్తున్నాం. 45 అనుకోవాలని రూల్ లేదు, 30 అనుకోవచ్చు, 60 అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. బట్ ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అంటున్నాడు. మనకు తెలిసి 45 దగ్గర పాసిబుల్ కాబట్టి థీటా ఈక్వల్ టు 45 అనుకున్నాను. రైట్, ఆ థీటాని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ 45 అండ్ సైన్ 45 రెండు ఒకే రిజల్ట్ కాబట్టి ఈ కాస్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలేది ఏంటంటే 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉంటుంది. అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట 2y రాయొచ్చు, లేదా y ఉన్న ప్రతి చోట x/2 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ ఈక్వేషన్ లో సీకెంట్ థీటా కొసీకెంట్ థీటాలో థీటా బదులు 45 నోట్ చేస్తున్నాను. 2x, ఇక్కడ x ఉంటే x ప్లేస్ లో 2y రాయొచ్చు కదా. 2 into x ప్లేస్ లో 2y రాస్తున్నాను. 2 into 2y. సీకెంట్ థీటా, థీటా అంటే 45 అని అజంప్షన్ చేసుకున్నాం. సీకెంట్ థీటా అంటే సీకెంట్ 45. సీకెంట్ 45 వాల్యూ √2 అవుతుంది. మైనస్ y కొసీకెంట్ థీటా. y అంటే y నే, కొసీకెంట్ థీటా అంటే కొసీకెంట్ 45 దట్ ఈజ్ √2 ఇజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ రెండిట్లో గమనించినట్లయితే √2 అనేది కామన్ గా ఉంది. సో √2 ని కామన్ తీసినట్లయితే మిగిలింది ఏంటంటే 2 into 2y 4y. ఇక్కడ వచ్చేసరికి √2 కామన్ తీస్తే జస్ట్ ఒక y మిగిలింది. 4y లో ఒక y పోతే 3y ఉంటుంది. సో √2 into 3y ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 3 క్యాన్సిల్ అయిపోయి దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఉంటుంది. y 1/√2 వచ్చింది. నాకు x కూడా కావాలి. y కనుక 1/√2 అయితే ఇక్కడ తీసుకొచ్చి ఆ y ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
2 ఇంటూ y అంటే 1/√2. సో 2 ఇంటూ 1/√2 చేస్తే x వస్తుంది. ఈ √2 అనేది 2లో √2 టైమ్స్ కట్ అవుతుంది. సో x ఇస్ ఈక్వల్ టు √2 అవుతుంది. x ఇస్ ఈక్వల్ టు √2, y ఇస్ ఈక్వల్ టు 1/√2ని అడిగిన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ అంటే √2 స్క్వేర్ దట్ ఈస్ 2, 4y స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y స్క్వేర్ అంటే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో ఈ 4 లో 2 అనేది 2 టైమ్స్ కట్ అవుతుంది. 2 + 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 4 అవుతుంది. 4 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. The difference between compound interest and simple interest on the amount of 15,000 for 2 years is 96 rupee. The rate of interest per annum is. అండ్ సమ్ ఇచ్చాడు 15,000 రూపీ అని, టైం పీరియడ్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఇచ్చాడు 96 రూపీ అని. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డైరెక్ట్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 10,000 అని అర్థం. ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 96 రూపీస్ అని ఇచ్చాడు. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 15,000 రూపీస్ అని ఇచ్చాడు. ఆర్ స్క్వేర్ మనకు తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. బై 10,000 నోట్ చేస్తున్నాను. రైట్ క్యాల్కులేషన్ చేస్తే 000 క్యాన్సిల్. 15/10 అంటే 5తో 3 టైమ్స్, 5తో 2 టైమ్స్ కట్ అవుతుంది. ఈ 3తో 96ని 32 టైమ్స్ కట్ చేస్తే సో 32 ఇంటూ 2 అంటే 64 అవుతుంది. ఆర్ స్క్వేర్ కనుక 64 అయినట్లయితే ఆర్ ఇస్ ఈక్వల్ టు 8 అవుతుంది. బట్ మనకు కనుక్కోమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కాబట్టి 8% అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 72. పై చార్ట్ ఇచ్చాడు. పై చార్ట్ లో రైస్, టీ, షుగర్, వీట్ అనే మొత్తం మీద 4 సెక్టార్స్ ఇచ్చాడు. టోటల్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడంటే 55 + 5 60, 60 + 10 70, 70 + 30 100 ఇచ్చాడు. టోటల్ పై చార్ట్ లో 100% ఇచ్చాడు. రైట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ వీట్ అండ్ షుగర్ ప్రొడక్షన్ టు డిఫరెన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ టీ ఈజ్. నన్ను అడుగుతుంది క్వశ్చన్ ఏంటంటే రేషియో గురించి అడుగుతున్నాడు. దేని రేషియో అడుగుతున్నాడు అంటే సమ్ ఆఫ్ వీట్ అండ్ షుగర్ ప్రొడక్షన్, వీట్ అండ్ షుగర్ ప్రొడక్షన్ యొక్క సమ్ అడుగుతున్నాడు. సో వీట్ వచ్చేసరికేనేమో 30%, షుగర్ వచ్చేసరికి 10%. ఈ రెండింటి యొక్క సమ్ అడుగుతున్నాడు. 30 + 10 40 అవుతుంది. రైటా? దేనికి అడుగుతున్నాడు? రైస్ అండ్ టీ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. రైస్ వచ్చేసరికి 55, టీ వచ్చేసరికి 5%, 55కి 5కి డిఫరెన్స్ 50 అవుతుంది. సో నన్ను అడుగుతుంది 40కి 50కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. కట్ చేస్తే 4:5 అవుతుంది. సో 4:5 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 73. ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ టీ ఈజ్ మోర్ ఆర్ గ్రేటర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ బై. క్లియర్ గా కనుక్కోమంటుంది ఏంటంటే వీట్ కంటే రైస్ ప్రొడక్షన్ ఎంత మోర్ పర్సెంటేజ్ ఉందని అడుగుతున్నాడు. సో వీట్ ఏమో 30% ఉంది. రైస్ వచ్చేసరికి రైస్ అండ్ టీ యొక్క టోటల్ గురించి మాట్లాడుతున్నాడు. రైస్ 55 ఉంది, టీ వచ్చేసరికి 5% ఉంది, టోటల్ 60% ఉంది. మనల్ని కనుక్కోమంటుంది 30% వీట్ నుంచి రైస్ అండ్ టీ యొక్క టోటల్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అంటున్నాడు. 30% నుంచి 60%కి వెళ్ళింది అంటే ఒక 30% ఇంక్రీజ్ అయినట్టు. సో 30 నుంచి 30% ఇంక్రీజ్ అయింది, సేమ్ నెంబర్ ఇంక్రీజ్ అయింది అంటే 100% ఇంక్రీజ్ అయినట్టు. ఈ 100% అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 74. ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ వీట్ పర్సెంటేజ్ ఈజ్. ఈ వీట్ పర్సెంట్ యొక్క సెంట్రల్ యాంగిల్ చెప్పమంటున్నాడు. టోటల్ పై చార్ట్ 100% డినోట్ చేస్తుంది. టోటల్ పై చార్ట్ లో సెంట్రల్ యాంగిల్ అనేది 360 డిగ్రీ అని చెప్తున్నాడు. సో 100% అనేది 360 డిగ్రీ అయినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 30% వాల్యూ ఎంత డిగ్రీయో చెక్ చేస్తే సరిపోతుంది. ఎస్ 00 అనేది క్యాన్సిల్ అయిపోయింది. 36 3 టైమ్స్, 33 టైమ్స్ 90, 6 3 టైమ్స్ 18, 90 + 18 దట్ ఈస్ 108. 108 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 75. The total production of rice, wheat, sugar and tea is 5 lakh kgs. The production of rice in the country is. ఫైనల్ గా అడుగుతుంది ఏంటంటే రైస్, వీట్, షుగర్ అండ్ టీ టోటల్ గా కలిపి 5 lakh kgs ఉంటే అందులో ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అనేది ఎన్ని కేజెస్ ఉందని అడుగుతున్నాడు. మొత్తం మీద రైస్ ఇచ్చాడు, వీట్ ఇచ్చాడు, షుగర్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న 4 సెక్టార్ల టోటల్ కేజెస్ ఇచ్చాడు. అందులో మనల్ని రైస్ గురించి అడుగుతున్నాడు. 4 సెక్టార్ల టోటల్ అంటే 100% కదా. సో 100% వాల్యూ ఏమని ఇచ్చాడంటే 5 lakhs అని ఇచ్చేసాడు, 5 lakh kgs అని ఇచ్చేసాడు.
మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది దేని గురించి? రైస్ గురించి. రైస్ అంటే 55% గురించి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 55% వాల్యూ కనుక్కోవాలి. S0000 క్యాన్సిల్. ఇంకా 000 ఉంటుంది. ఇదిగో 000 పక్కన రాసేసాను. నెక్స్ట్ 5 55s చేయాలి. 55s 250, 5 5s 25, 250 plus 25 275. సో మన ఆన్సర్ 275,000 కేజెస్ అవుతుంది. 275,000 అనేది ఆప్షన్ 3 లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.